అందరికీ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో పీపుల్ ఇక్కడ ఎలా అయితే తమిళ్ మూవీస్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో అండ్ ఇక్కడ తెలుగులో ఇలా ఈ మూవీ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా డైరెక్టర్ గారు, మా ఫేవరెట్ డైరెక్టర్, ఆయనతో వర్క్ చేసినప్పుడు, ఆయన నన్ను ఈ క్యారెక్టర్కి పిలిచినప్పుడు అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఆయన చూస్తే సార్ చాలా సైలెంట్ ఏమో, చాలా సాఫ్ట్ అనుకుంటాం, కానీ లేదు, ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా అంటే అర్థం చేసుకుంటారు ఎవరికి ఎలా యాక్ట్ చెప్తే చేస్తారు. సో అలాగే లైఫ్ అనేది ఇప్పుడు ఈ మూవీలో చూస్తే స్ట్రగ్లింగ్ గురించి, హ్యాపీనెస్ గురించి, ఫ్యామిలీ గురించి ఇన్ని మాట్లాడుతున్నారు. సో నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని చాలా ఇష్టం ఉంది. అలాగే నాకు ఈ క్యారెక్టర్ రావడం చాలా థ్యాంక్స్. అలాగే డైరెక్టర్ గారు రాము గారు, థ్యాంక్ యూ ఫర్ కాస్టింగ్ మీ. అంటే మీరు నాకు ఎఫర్ట్ పెట్టి చెప్పడము, అంటే మీరు న్యూ మూవీ అన్నారు, అలాగే ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్స్ కూర్చొని నా కోసం స్పెషల్గా వర్క్ చేసి నాకు ఎలా చెప్పాలి, నా ఎలా బెటర్గా చేయించాలి నాకు రాసి ఇవ్వడము, అసిస్టెంట్ డైరెక్టర్ గారి ఉన్నా కూడా వాళ్ళే వచ్చి నాకు కూర్చోబెట్టి ఇలా చేయాలి, ఇలా రావాలి అని చెప్పడం. సో ఐ ఫీల్ సో హ్యాపీ. అలాగే నా సముద్రగని గారి గురించి మాట్లాడాలి. సో ఈజ్ లైక్ మై ఎవ్రీథింగ్స్. డైరెక్టర్ గారు కాకుండా కూడా ఐ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. సో నాకు ఈ మూవీ ఇంత కూల్గా అయ్యేలా అయింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ సముద్రగని గారు. ఎందుకంటే ఆయన నాతో టైం స్పెండ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత వర్క్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అలాగే తమిళ్లో నేను సార్తో ఫస్ట్ మూవీ యాక్ట్ చేశాను. నా ఫస్ట్ బ్రేక్ నాకు ఇచ్చింది కూడా సముద్రగని గారు. అలాగే తమిళ్ అండ్ తెలుగులో అయింది. సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అక్కడ తమిళ్ అండ్ తెలుగులో మళ్ళీ ఇక్కడ నేను సార్తో వర్క్ చేయాను. నేను అసలు నమ్మలేకపోతున్నాను. సో నేను అప్పుడు వర్క్ చేసినప్పుడు మళ్ళీ అసలు ఎలా ఎంత అవకాశం వస్తుందా రాదా, అప్పుడు డైరెక్టర్గా ఇప్పుడు ఒక యాక్టర్గా ఆయనతో వర్క్ చేస్తున్నాను. బట్ నాకు కొంచెం భయం ఉంటుంది. ఎందుకంటే సముద్రగని గారిని నేను ఒక టీచర్ లాగా కూడా చూస్తాను. సో నాకు ఆయన మీద కొంచెం ఒక్కొక్కసారి భయం అవుతుంటుంది. ఆయన నన్ను ఏమైనా సెలెక్ట్ చేసినప్పుడు ఆయనకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా అని. సో థ్యాంక్ యూ నా గురించి ఆలోచించి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అలాగే ప్రొడ్యూసర్ గారు అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు 15 years నుంచి ఉండడము, ఇక్కడ వర్క్ చేయడము, చాలా థ్యాంక్ యూ సార్. సో అంతా అన్ని వర్క్స్ అన్నీ స్మూత్ అయ్యేలా చేశారు అండ్ యూ మేడ్ మీ సో హ్యాపీ అండ్ యూ మేడ్ మీ ఫీల్ మోర్ కంఫర్టబుల్. అండ్ అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు నాకు డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించడంలో వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ అలాగే లక్ష్మి గారికి, లక్ష్మీప్రియ గారు, మీరు చూస్తుంటే ఒక చాలా న్యాచురల్ యాక్ట్రెస్ లాగా అనిపిస్తారు. నేను ఎవరో నా ఫ్రెండ్తో ఉన్నాను అన్నట్టుగా. ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అండ్ అలాగే ఐ వాంట్ టు టెల్ సముద్రగని గారి గురించి. అసలు ఆయన డైరెక్టర్ కన్నా కూడా ఇంకా బెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. ఆయన ఒక నెగటివ్ రోల్, ఒక హీరో రోల్, ఒక ఫాదర్ రోల్, ఎనీథింగ్ ఆయన చేయగలరు. ఐ సాల్యూట్ సార్ ఫర్ యువర్ యాక్టింగ్. అండ్ అలాగే ఈ స్టోరీ గురించి చెప్పాలంటే లైక్ మా ఫాదర్ కూడా ఎంతో కష్టపడి లైక్ ఈ అప్పులు కానీ ఇల్లు గురించి కానీ ఎంతో కష్టపడి వర్క్ చేశారు. మా ఫాదర్ మాకు కొన్ని వాల్యూస్, చాలా మంచి వాల్యూస్ నేర్పించారు. ఒక సేవింగ్స్ ఎలా ఉండాలి, ఎలా మనీ మేనేజ్ చేసుకోవాలి. సో ఎంతో సఫరింగ్ ఉంటుంది ఎవ్రీబడీస్ లైఫ్లో. అదని మనం రియల్లీ కనెక్ట్ అవుతాము. ఐ కెన్ సీ మై ఫాదర్ హౌ ఈజ్ డూయింగ్ వాట్ ఎవర్ ద వర్క్ హీఈస్ డూయింగ్ ఫర్ అస్ నౌ. సో ఈ మూవీ చాలా కనెక్ట్ అవుతుంది అందరికీ. అండ్ అలాగే నా ఫ్యామిలీ గురించి కూడా నేను మాట్లాడాలి. నా ఫ్యామిలీ లేనిది, నాకు ఆ సపోర్ట్ లేనిది ఐ కాంట్ బి డూయింగ్ దిస్. అలాగే నా హస్బెండ్ ఈజ్ మై సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ రాము గారు ఫర్ ద ఆపర్చునిటీ. అందరూ ప్లీజ్ ఈ మూవీ చూడండి అండ్ గెట్ గుడ్ అవేర్నెస్ ఆఫ్ ఫైనాన్షియల్స్. అలాగే ఒక పిల్లల్ని ఎలా పెంచాలి, అన్ని విషయాలు. దిస్ అ హోల్సమ్ మూవీ. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అభినయ గారు. ఆనంద్ గారు ఇక్కడే ఉన్నారు, మీ తండ్రి గారు. సో మేమందరం కూడా వీ ఆల్ కెన్ సీ ఆయన మీకు ఎంత సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు మా అందరి తరపున కూడా. సో ఎస్, లక్ష్మీప్రియ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. దట్స్ ఆల్ ద తెలుగు ఐమ్ గోయింగ్ టు స్పీక్ as well.